నమస్తే మేడం. నమస్కారం అండి. మీ పేరండి? ప్రియదర్శిని అండి. ఏం చేస్తుంటారు మేడం? నేను పోలీస్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నానండి. మేడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతుందండి. చంద్రబాబు పాలన ఎలా ఉందంటారు? బాగుందండి. వాళ్ళకి కూడా టైం కావాలి కదా అన్ని పథకాలు ఒక్కొక్కటిగా తీర్చడానికి. కానీ ప్రస్తుతం అయితే బాగుంది. ఇంకా తొందరగా అన్ని పథకాలు తీరుస్తారని మేము ఎదురు చూస్తున్నాం. ఒక మంచి మార్పు వస్తుందని ఎదురు చూస్తున్నాం అండి. వైసీపీ వాళ్ళు చంద్రబాబు పాలనలో వ్యతిరేకం వచ్చింది అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? అది జనరల్ అండి. ఇప్పుడు ఏ పార్టీ అయినా ఒక అపోజిషన్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు లోట్లు అనేది ఎత్తి చూపుతారు. తెలుగుదేశం ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు తెలుగుదేశం, అపోజిషన్ పార్టీ ఉన్నప్పుడే లోట్లు అనేది తెలుస్తాయండి మనకి వాళ్ళు చేసే పరిపాలన గురించి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మనకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది మేడం చాలా రోజులకి. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి అండి ఇది. పిల్లల్లో మార్పు రావాలంటే టీచింగ్ వ్యవస్థ బాగుండాలి. కాబట్టి టీచర్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఈ డిఎస్సి కోసం ఎంతో కలలకని ఎదురు చూస్తున్నారు. ఆ మెగా డిఎస్సి రావడం అనేది చాలా సంతోషకర విషయం అండి. అన్ని క్యాస్ట్ల వాళ్ళకి సరైన రిజర్వేషన్స్ ఇస్తూ మెగా డిఎస్సిని రిలీజ్ చేశారు. ఇది చాలా హర్షణీయమండి. అంటే నిరుద్యోగులకి ఇక మీదట ఒక ఊరట దొరికిందని అవునండి. ఒక రకంగా డిఎస్సి టీచింగ్ వ్యవస్థ బాగుంటేనే సొసైటీ బాగుంటుందండి. ముందు పిల్లల్లో మార్పు వస్తుంది. ఒక మంచి టీచర్ ఉంటారు. దానికి మెగా డిఎస్సి అనేది ఒక బేస్మెంట్ లాంటిదండి. డిఎస్సి నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు సుమారు 7 సంవత్సరాల పైగా ఎదురు చూశారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉండే టైంలో డిఎస్సి ఓపెన్ చేసి 6,000 పోస్టులు రిలీజ్ చేసి ఉపాధ్యాయ భర్తీని ఫుల్ఫిల్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో డిఎస్సిని రిలీజ్ చేస్తా, మెగా డిఎస్సి అన్నారు, ఆ డిఎస్సి అన్నారు. నిరుద్యోగ సమస్యలన్నింటినీ మొత్తం భర్తీ చేస్తా, ఉపాధ్యాయుల కొరత లేకుండా చేస్తా, ఉన్నత విద్యను అవలంబించేలా చేస్తా, నిరుద్యోగుల సమస్యలను నేను ఉన్న అండగా మీ అందరికీ ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి ఓపెన్ చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు డిఎస్సి ఊసేలేదు. ఇక ఏదో డిఎస్సి ఓపెన్ చేయాలి, లేదంటే ఈ నిరుద్యోగులు మన మీద అందరూ వ్యతిరేకమైపోతారు అన్నట్టు ఎలక్షన్లు ఇంకా 4-3 నెలలు ఉందనగా అప్పుడు డిఎస్సి ఓపెన్ చేసి అప్పుడు దీని మీద ఎగ్జామ్ కండక్ట్ చేశారు. అది కూడా ఏదో నామమాత్రపు డిఎస్సి లాగా అదంతా గాల్లో కలిసిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏదైతే ఎలక్షన్ల ముందు చంద్రబాబు నాయుడు గారు ఉపాధ్యాయులు ఎవరైతే కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక మాట ఇచ్చారు. నేను అధికారంలోకి వస్తే మొదటి సంతకం డిఎస్సి మీద పెడతానని చెప్పారు. అన్న మాట ప్రకారం తొలి సంతకం డిఎస్సి మీద పెట్టారు. అయితే అది కార్యరూపం దాల్చి ఈ రోజున నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి సుమారు 10 నెలలు పట్టింది. ఎందుకు పట్టింది 10 నెలలు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఈ స్కూల్స్ విషయంలో చాలా దారుణం చేశారు. ఈ ఎలిమెంటరీ స్కూళ్ళన్నింటిని జెడ్పీహెచ్ స్కూల్లోకి విలీనం చేయడం, తర్వాత ఒక్క సబ్జెక్ట్ చెప్పాల్సిన టీచర్కి మొత్తం 4-5 సబ్జెక్టుల మొత్తం ఎలకెట్ చేసేయడం, అంతేకాకుండా వీళ్ళ జీతభత్యాల విషయంలో చాలా అదారుణంగా వ్యవహరించడం, తర్వాత ఈ ఉపాధ్యాయులు కొరత ఎక్కువ ఏర్పడడం, చాలా రకాలుగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అట్లన్నింటిని సవరణ చేసుకుంటా ఈ రోజున 1వ తారీఖు వచ్చేలోగా ఉపాధ్యాయుల ఖాతాలో జీతం జమ అవుతుందంటే దానికి ప్రధాన కారణం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు. గతంలో జీతభత్యాలు లేట్ అయ్యాయి. ఆ పెండింగ్లో ఉన్నటువంటి అన్నింటిని క్లియర్ చేయడం కూడా చంద్రబాబు నాయుడు గారు చేశారు సంక్రాంతి మన టైంలో. అంతేకాకుండా ఈ రోజున ఈ ఉపాధ్యాయ భర్తీని ఫుల్ఫిల్ చేయడం కోసం 16,000 పోస్టులకు పైగా రిలీజ్ చేశారు. ప్రతి దాంట్లో ఈ రోజున కూటమి ప్రభుత్వం ఒక మార్కును చూపిస్తూ ఉంది. అన్న మాట ప్రకారం డిఎస్సిని ఈ రోజున రిలీజ్ చేయడమే కాకుండా సంబంధిత మీ యొక్క ప్రాంతాల్లో సార్ చూడండి, మీ నియోజకవర్గ ఎమ్మెల్యేలు సంబంధిత ఎవరైతే డిఎస్సి కోచింగ్ తీసుకుంటున్నారో వాళ్ళకి కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి క్వాలిటీ స్టాఫ్ని పెట్టి అక్కడ మీకు ఉచితంగా డిఎస్సి కోచింగ్ ఇప్పిస్తున్నారంటే నిరుద్యోగ సమస్యను తీర్చడం కోసం, డిఎస్సిని ఫుల్ఫిల్ చేయడం కోసం ఎంత శ్రద్ధ వహించుంటారు. ఒక నాణ్యమైనటువంటి బోధకుడు కావాలని చెప్పి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఉచిత ట్రైనింగ్ సెంటర్లు పెట్టిందంటే ఒకసారి చూడండి. మీరు బయటికి వెళ్తే కొన్ని వేల రూపాయలు తగలెట్టాలి, కానీ ఈ రోజున కూటమి ప్రభుత్వం అదే డిఎస్సి కోచింగ్ని నాణ్యమైన స్టాఫ్ని పెట్టి, క్వాలిటీ ఉన్నటువంటి స్టాఫ్ని పెట్టి అక్కడ మీకు ఉచితంగా కోచింగ్ సెంటర్లో ట్రైనింగ్ ఇస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి. ఈ రోజున కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తే తీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే బురద జల్లే వాళ్ళు ఎప్పుడు బురద జల్లుతూనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఇది ఒక డిఎస్సీనా మెగా డిఎస్సీ అని చెప్పి 16,000 పోస్టులు ఇంకా తీయొచ్చు కదని చెప్పి ఇదంతా చిత్తు కాగితాలు అని చెప్పి రోజే మాట్లాడుతోంది. మొన్న ఇలాంటి మాటలు ఎందుకు? మీరు చేయలేకపోయారు. మీరు డిఎస్సీ అన్నారు, ఏదో కాలయాపన కోసం ఏదో పబ్బం గడిపేలా ఏదో అందరు తిట్టుకుంటారో లేదంటే ఓట్లు దండుకొచ్చిన ఉద్దేశంతో చివరిలో డిఎస్సి ఓపెన్ చేశారు. అదంతా గాల్లో కలిసిపోయింది. ఈ రోజున కూటమి ప్రభుత్వం అన్న మాట ప్రకారం ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తుంది. ఎందుకు బురద జల్లి రాజకీయాలు చేయడం?
డిఎస్సి కనుక ఓపెన్ అయితే ఆ నిరుద్యోగ సమస్య తీరదు కదా, మన పిల్లలకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందుద్ది కదా. ఈ రోజున టీచర్ల కొరత ఉండే కదా, చాలామంది ప్రైవేట్ స్కూల్లోకి వెళ్ళిపోతున్నారు, గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లా. అదే టీచర్ల కొరత లేకుండా చక్కని నైపుణ్యత కలిగినటువంటి ఉపాధ్యాయుడు కనుక అక్కడ వృత్తి కనుక చేపట్టి పిల్లల పట్ల అత్యంత శ్రద్ధ వహిస్తూ ఏదైనా ఉన్న విషయాన్ని వాళ్ళకి తెలియపరుస్తూ చక్కని దారిలో క్రమశిక్షణలో పెంచితే నీ పిల్లల్లో నీ యొక్క కుమార్తెలు ఆ ప్రయోజకులారా. ఒకసారి ఆలోచించండి. ఈ రోజున గవర్నమెంట్ స్కూల్కి తక్కువేంటి, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరు బట్టి అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ సరిగ్గా దొరకట్లా. అందరికీ ఇంగ్లీష్ తెగొచ్చేస్తుందని చెప్పి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అసలు స్కూల్సే సరిగ్గా అభివృద్ధి జరగలేదని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉంటే ఇంకా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎక్కడొచ్చింది? మోడర్న్ స్కూల్స్ అన్నారు, ఆ స్కూల్స్ అన్నారు, మొత్తం విలీనం. జగన్మోహన్ రెడ్డి వ్యవహారంలో పైకి గోళ్ళ మీద రంగులు వేసుకుంటారు, ఇవే కనపడతాయి తప్ప లోనన్నటువంటి ఏవి కనపడవు. ఉంటుంది కదా ఒక సామెత, పొట్ట ఉప్పి చూడు పురుగులుండని చెప్పి ఒక సామెత ఉంటుంది. ఆ పండు మేలిం పండు పైకి మాత్రం చాలా నీట్గా కనపడుతుంది, కానీ లోన ఓపెన్ చేస్తే ఏముంటుంది, మొత్తం పురుగులు ఉంటాయి. ఇది కూడా అంతే, పైకి మాత్రం ఆ స్కూల్స్ చూసేపాటికి అబ్బా గవర్నమెంట్ స్కూల్ ఏం అభివృద్ధి చెందిరా ఇదిరా జగన్మోహన్ రెడ్డి అన్నట్టు కనపడుతుంది. కానీ లోనకి వెళ్ళిన తర్వాత ఏం కనపడదు. అక్కడ ఎడ్యుకేషను సరిగ్గా లోపం ఉంటుంది, టీచర్ల కొరత ఉంటుంది. ఒక సబ్జెక్ట్ చెప్పేటువంటి టీచర్కి 4-3 సబ్జెక్టులు చెప్పేయడం, లోన ఇంకా చాలా వ్యవహారాలు ఉంటాయి. ఈ రోజున కూటమి ప్రభుత్వాలు అన్నింటిని సవర్ చేసుకుంటా ఐటీ శాఖ మినిస్టర్ బాధ్యతలు చేపట్టినటువంటి ఈ రోజున విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు స్కూల్స్ విషయంలో చాలా శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. ఒక పక్కన నాణ్యమైన భోజనం అందిస్తూ ఉన్నారు, స్కూల్స్ అభివృద్ధి కోసం అనునిత్యం పాటుపడతా ఉన్నారు. డిఎస్సి నోటిఫికేషన్ ఫుల్ఫిల్ చేయడం కోసం ఈ రోజున తగిన చర్యలు కూడా తీసుకున్నారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు కాస్త అటు ఇటు ఆలోచించండి. ప్రభుత్వం అన్న మాట నిలబెట్టుకోకపోతే మీరు విమర్శించండి. ఏదో 10 నెలల పరిపాలన అయ్యేపాటికి ఏదో 5 సంవత్సరాల పరిపాలన అయిపోయింది, ఇంకా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేస్తున్నాడు అన్నట్టు ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసే అడవుడి అంతా ఇంత కాదు. కూటమి ప్రభుత్వం ఏదైనా మాట వేస్తే ఆ మాట నిలబెట్టుకునేలా అడుగులు ముందుకేస్తూ ఉంది. ప్రజలకి కూటమి ప్రభుత్వానికి ప్రజలకి ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం నిరుద్యోగ సమస్యను తీర్చే విధంగా అనేక కంపెనీలు తీసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఆంధ్ర రాష్ట్రం వైపు కొంతమంది పెట్టుబడులు పెట్టడం కోసం పారిశ్రామికవేత్తలు వస్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి వ్యవహారాలు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల పట్ల అన్న మాట ప్రకారం చంద్రబాబు నాయుడు నిరుద్యోగ సమస్య తీర్చడం కోసం అనునిత్యం పాటుపడుతూ ఉన్నారు. 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పారు. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం కంపెనీలతో టైఅప్ పెట్టుకుంటా ఉన్నారు. అన్ని రకాలుగా వస్తూ ఉన్నాయి, అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు సార్ బురదజల్లి రాజకీయాలు చేయడాలు? మీకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిరుద్యోగ సమస్య ఏం తీర్చారండి? ఉన్న నిరుద్యోగ సమస్యలు అన్నింటిని అలాగే ఉంచేసి యువకులు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు సార్. అలాగే చూస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి కంపెనీలు కూడా సరైన ఆకట్టుకున్నారా? వాటిని కూడా ఉండకుండా వాటిని కూడా పక్కదారులు పల్లించారంటే మీరు ఎంత దారుణంగా వ్యవహరించారని గత 5 సంవత్సరాల్లో ఈ రోజున మళ్ళీ ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఇచ్చిన డిఎస్సి మీద కూడా ఈ రోజున మీరు వంకలు పెట్టి దీని మీద కూడా విశ్వ ప్రయత్నాలతో బురదజల్లి రాజకీయాలు చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమని కూడా అర్థం కావట్లేదు సార్. ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారండి. ఈ డిఎస్సి కోసం ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూసినటువంటి డిఎస్సి వాళ్ళకి ఈ రోజున వాళ్ళు చెప్పేటువంటి మాటలు చూడండి, పబ్లిక్ ఒపీనియన్ చూడండి. ప్రతి డిఎస్సికి కోచింగ్ ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగి మాట్లాడే మాటలు ఒకసారి చూడండి. ఎన్నాళ్ళకి కూటమి ప్రభుత్వం మా బాధ అర్థం చేసుకుంది, గతంలో ఎవరు పట్టించుకోలేదు. ఈ రోజున కూటమి ప్రభుత్వం మా కోసం డిఎస్సిని ఓపెన్ చేసింది, మేము కష్టపడి చదువుకునే ఉద్యోగం ఎలాగైనా కొట్టాలని చెప్పి కసితో చదువుతూ ఉన్నారు. ఇది కదా వాళ్ళ దగ్గర నుంచి కోరుకుంటుంది. దయచేసి విద్యార్థుల కోసం నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి అందరూ కోరుకోండి. మంచి నాణ్యమైనటువంటి స్టాఫ్ రావాలని చెప్పి అందరూ కోరుకోండి. అంతే తప్ప వాళ్ళ మీద బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు మాత్రం దయచేసి చేయకండి.